ఫ్రెండ్స్, అందరికంటే ముందుగా నా అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉందిగా, దీనిపైన క్లిక్ చేయండి. అలాగే పక్కనే కనిపిస్తున్న ఈ బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ గైస్, నేను రాకేష్ అండ్ వెల్కమ్ టు తెలుగు టెన్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. నాకు దీని గురించి ఒక వీడియో చేయడం జరిగింది ఇంతకు ముందే, ఒక 1 month బ్యాక్. బట్ నేను మళ్ళీ ఈ వీడియో తీస్తున్నా, ఎందుకంటే ఆ వీడియో అనేది చిన్న మిస్టేక్ వల్ల ఆ వీడియో అనేది డిలీట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇదే వీడియో తీస్తున్నా. ఏంటంటే నాకు అది సక్సెస్ఫుల్ కాలేదు. ఏంటంటే నేను ఇప్పుడు చెప్తాను, అది మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అది ఏం మిస్టేక్ చేస్తా ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ డ్రైవ్ ఉంది కదా, ఈ డ్రైవ్లో ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, పిక్చర్స్ కానీ, మనకు సంబంధించిన యాప్స్ కానీ మనం షేర్ చేసుకోవచ్చు మన ఫ్రెండ్స్తో కానీ ఎవరితోటైనా. డైరెక్ట్ మళ్ళీ దీనిలో డ్రైవ్లో ఉన్న ఫొటోస్ కానీ మనం డౌన్లోడ్ చేయకుండా దీని యొక్క లింక్ మనం షేర్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ మనం షేర్ చేసే లింక్ అనేది వాళ్ళు యాక్సెస్ చేయలేరు. అంటే మనం పంపించే లింకు వాళ్ళు ఓపెన్ చేయగలుగుతారు, బట్ వాళ్ళు ఏంటంటే ఈ డ్రైవ్లో ఉన్న ఫొటోస్ కానీ ఇవి చూడలేరు. అది చూడాలంటే మన ఒక ఆప్షన్ అనేది మనం ఎనేబుల్ చేయాలి. అది ఎలానో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ డ్రైవ్లో మనం చాలామంది అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఏంటంటే మన ఓన్లీ ఆ పర్పస్ అనే కాకుండా మన యూట్యూబర్స్ కింద లింక్ కూడా మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఏంటంటే దీనిలో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని, దీనికి ఒక మ్యూజిక్ ఉంది, మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకోండి అని, ఇలా చాలా మనకు ఈ డ్రైవ్లో సేవ్ చేయడం అనేది జరుగుతుంది. సేవ్ చేసి మనకి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో ఇచ్చినప్పుడు మనకు ఇదనే కాదు, మన యొక్క వెబ్సైట్లో కానీ, బ్లాగర్లో కానీ, ఏ పర్పస్లో అయినా మనకు ఇది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలానో చూద్దాం. ముందు మీ యొక్క డ్రైవ్ అనేది ఓపెన్ చేసుకోండి. డ్రైవ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఇలా కిందికి స్క్రోల్ డౌన్ చేసుకోండి. మీకు నచ్చిన ఏదైనా ఒకటి ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోండి. దానిలో మీరు బయటికి మీ ఫ్రెండ్స్కి చూపించదలుచుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోల్డర్ ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ యూట్యూబ్ బీజిఎం అనేది ఇది ఒకటి కనబడుతుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. లేదా నీకు నచ్చకపోయినట్టు బ్యాక్ వచ్చేసి ఇక్కడ బీజిఎం అని నేను ఒక్కటే ఫైల్ చూపిస్తాను అనుకున్నట్లయితే దీనిలో ఏదైనా ఒకటి ఫైల్ మనం వాళ్ళకి పంపించవచ్చు. వాళ్ళు ఒక్కటే ఫైల్ని యాక్సెస్ చేయగలుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్, అది ఎలానంటే ఇప్పుడు ఇక్కడ టోన్స్ అని ఉంది కదా, ఈ కింది లాస్ట్ది, ఇది ఒక్కటి నేను చూపించదలుచుకున్నాను. ఇది ఒక వీడియో. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సైడ్న ఎలాంటి సింబల్ లేదు, ఇక్కడ మీకు కనబడుతుంది అనుకుంటా. ఇక్కడ నేను కర్సర్ అనేది కనబడుతుందా ఇక్కడ, ఓకేనా. ఇప్పుడు మొదట ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. ఇది మన యొక్క ఫ్రెండ్కు వ్యూ కావాలంటే, అంటే అతనికి కనబడాలంటే 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ టోన్స్ రోడ్ అని ఉంది కదా, సో అని ఉంది కదా ఇక్కడ, సో ఫార్ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఓకే ఫ్రెండ్స్, ఇలా రావడం జరుగుతుంది. ఇలా వచ్చాక ఇది కొంచెం ఇలా వచ్చాక ఇక్కడ ఇది ఉంది కదా, లింక్ షేరింగ్ ఆఫ్ అనేది, దీన్ని ప్రైవేట్ అని ఉంది ఇక్కడ. ప్రైవేట్ అనేది దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకు లింక్ షేర్ విత్ ఎనీవన్ విత్ లింక్ కెన్ వ్యూ అని, అంటే ఎవరైనా మన యొక్క లింక్ షేర్ చేస్తే వాళ్ళు మనం చూడగలుగుతారు. ఇది ఒక్కటి ఫైల్ చూడగలుగుతారు. అదే మనకు మొత్తం ఇప్పుడు ఒకసారి బ్యాక్ రండి, బ్యాక్ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ చూసారా ఒక సింబల్ వచ్చింది. ఇప్పుడు నేను సింబల్ రాలేదని అన్నా కదా, ఇప్పుడు దీనికి ఒక సింబల్ వచ్చింది. అంటే ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తే వాళ్ళకి ఒక్కటే మాత్రము కనబడుతుంది. అదే నేను టోటల్ మనం ఫైల్ మొత్తం చూపించదలుచుకున్నట్లయితే మన యొక్క ఏ ఫోల్డర్ అయితే ఉందో ఆ ఫోల్డర్ మనం సెలెక్ట్ చేసుకోండి. ఈ యూట్యూబ్ బీజిఎం అనేది నేను మొత్తం సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ పైన మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసి యూట్యూబ్ బీజిఎం అని మళ్ళీ క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే క్లిక్ కాలేదు, ఓకేనా. ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ ఇలా రావడం జరుగుతుంది, లొకేషన్ అని ఇవన్నీ. మళ్ళీ లింక్ షేరింగ్ అని ఉంది కదా, ఈ లింక్ షేరింగ్ మళ్ళీ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మళ్ళీ ఇలా రావడం జరుగుతుంది, ఎనీవన్ విత్ ద లింక్ కెన్ వ్యూ అనేది వస్తుంది. ఇలా కాకుండా ఇక్కడ మళ్ళీ ఇక్కడ సింబల్ కనబడుతుంది, ఈ సింబల్ పైన క్లిక్ చేయండి.
కెన్ ఆర్గనైజ్డ్, ఇలా మనం నో యాక్సెస్ అంటే యాక్సెస్ ఇవ్వలేము. కెన్ ఆర్గనైజ్డ్ యాడ్ ఎడిట్ అంటే ఓన్లీ పర్టికులర్ పర్సన్ మాత్రమే ఇవ్వగలం. కెన్ వ్యూ అంటే ఎవరైనా మనం చూడగలుగుతారు. ఇలా మనం సెట్ చేసుకొని మనం వాళ్ళకి ఈ లింక్ షేర్ చేసినట్లయితే వాళ్ళు మనం ఇవన్నీ చూడగలుగుతారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీని యొక్క లింక్ ఎలా సెండ్ చేయాలంటే ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ ఒకటి సింబల్ అనేది రావడం జరిగింది, అంటే ఎవరికైనా మనం చూపించగలమని. ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి, కాపీ లింక్ అనండి. కాపీ లింక్ అనేసి మామూలుగా మనం ఎస్ఎంఎస్ చేస్తూ ఉంటాం కదా, ఇప్పుడు ఈ ఎస్ఎంఎస్ ఫోల్డర్ అనేది ఓపెన్ చేసుకొని మనం ఎస్ఎంఎస్ అనేది పంపించుకోగలరు. లేకపోతే యూట్యూబ్, బ్లాగర్, వెబ్సైట్ మనం ఏదైతే అది మనం లింక్ అనేది షేర్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.